అండి, ఈరోజు వచ్చేసి మేము ప్లాస్టింగ్ చేస్తున్నాం. ఈ ప్లాస్టింగ్ వచ్చేసి ముందుగా నల్లమాల కలుపుకొని నల్లమాల కొట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు మా పై మనిషి ఉన్నాడు కదా, అతను నల్లమాల కలుపుతున్నాడండి. ఆ నల్లమాల అనేది కొట్టిన తర్వాతనే దొడ్డుమాల అనేది చేస్తున్నాం ప్లాస్టింగ్. ఆ విధంగా మా మేస్త్రులు నల్లమాల కడతారు. ఈ నల్లమాల కొట్టిన తర్వాతే దొడ్డుమాల కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా నీట్గా కొట్టుకున్నట్లయితే మన క్రాక్స్ అనేవి రాకుండా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం ముందుగా సీలింగ్ ఉన్న కరెంట్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా తీసుకోవాలండి. ఈ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ కూడా కొన్నిసార్లు పెట్టినా కానీ సంథింగ్ పని చేసినప్పుడు అవి కొంచెం లోపలికి వెళ్ళిపోయి మాల్ అనేటివి దానికి ఎందుకు వచ్చేస్తాయి. కాబట్టి మనం సుత్తే శానం తీసుకొని వాటిని నీట్గా తీసుకున్న తర్వాత ఇలా మాల్ కొట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు పొద్దున ఎలక్ట్రీషియన్ వాళ్ళు చేసినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం నీట్గా తీసుకున్నట్లయితే బాగుంటుంది. లేదా అవన్నీ మాల్లో మునిగిపోయినట్లయితే మళ్ళీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ వాళ్ళగొట్టి మనకంతా డబల్ పని పెడతారు అన్నట్టు వాళ్ళు. అలా కాకుండా ముందుగానే మనం ఆలోచన చేసుకొని అన్ని తీసుకోవాలి. పెన్లు కానీ అలాగే కరెంటు బోర్డులు కానీ అడ్జస్ట్ ఫ్యాన్లు కానీ ఫ్యాన్ కోసం లైట్ల కోసం అవన్నీ నీట్గా సీలింగ్ వచ్చేసి తీసుకోవాలి. లేదంటే వాళ్ళు డబల్ వర్క్ అయితే చేపిస్తారు మనతో. అట్లా కాకుండా చూసుకోవాలి. ఇలా దొడ్డుమాలు కొట్టిన తర్వాత నీట్గా దొడ్డుమాలు కొట్టుకోవాలి. నల్లమాలు కొట్టిన తర్వాత కొంచెం మందంగా కొట్టుకున్నట్లయితే మనకు బద్ద పట్టినప్పుడు అనేది కొంచెం బొక్కలు వచ్చేసి తక్కువ బొక్కలు అనేది రావడం జరుగుతుంది. మనకు చెక్క పట్టినప్పుడు కూడా పని స్పీడ్గా అయిపోవడానికి. మనం సీలింగ్ కి బద్ద పెట్టినప్పుడు ఏంటంటే అది ఫస్ట్ కార్నర్లు గోడ సైడ్ కార్నర్లు అనేది బద్ద పడితే మనకు రేపటి రోజున మనం సీలింగ్ పట్టీలు పెట్టినప్పుడు అనేటివి నాటుకు నీట్గా వస్తాయి బద్దకు పెట్టినట్లయితే. అట్లా ఫస్ట్ కార్నర్లో బద్ద తీసుకున్న తర్వాత మిడిల్లో మళ్ళీ ఒక పాయ అనేది మనం తోముకొని ఆ తోముకున్న తర్వాత అట్లాస్ట్కు మరొక పాయ వేసుకొని బద్దమందం అనేటివి పాయలు అనేటివి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం బద్ద పట్టుకున్నట్లయితే నీట్గా బొక్క లేకుండా నీట్గా అనేది బద్ద రాసుకోవాల్సి ఉంటుంది. అట్లా వేసుకొని ఇప్పుడు చూస్తున్నట్లయితే అక్కడి నుంచి ఇద్దరు మేస్త్రులు అక్కడి నుంచి ఒకరు ఇక్కడి నుంచి ఒకరు వెళ్తున్నారు. అట్లా ఆ విధంగా అనేది చేసినట్లయితే నీట్గా బద్ద లాక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సీలింగ్ పని ప్లాస్టింగ్ అనేది చేస్తామండి మేము. బద్ద పట్టేటప్పుడు ఏంటంటే మనకు మధ్యలో బొడుపులు అవి రాకుండా అవసరమైతే మళ్ళీ మాలు కొట్టైనా సరే లాగాల్సి ఉంటుంది. సీలింగ్ ఒకటి నీట్గా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఏదైనా పట్టీలు పెట్టినప్పుడు ఒక పట్టీ లావుగా ఒక పట్టీ సన్నగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బద్ద పట్టేటప్పుడే నీట్గా పట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా బద్ద పట్టుకున్న తర్వాత చెక్క పట్టుకొని బొక్కలన్నీ మూసేస్తే సీలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.